మీకోసం నేను 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని తయారు చేస్తున్నాను. ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి చెప్పండి. తమ్ముడు ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? 5,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి, ముఖ్యంగా మన దర్శికి 5,000 ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా వచ్చే బలమైన ప్రణాళిక దగ్గర ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఇక్కడి నుంచి హైదరాబాద్ కో, బెంగళూరుకో, మిగతా రాష్ట్రాలకు వెళ్ళే వలసలు ఆగిపోవాలని చెప్పి నేను చాలా గాఢంగా, చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. అమరావతిలో రైతుల దగ్గర నుంచి మీరు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు. రేపొద్దున వాళ్ళకి ఖచ్చితంగా నిలబడతారా లేదా అవి చెల్లని సర్టిఫికేట్లు అయిపోతాయి అన్న భయం కూడా నా దగ్గర రైతులు వెల్లడి చేశారు. మీ కరప్షన్ చూసి ఎంత భయం ఉంది ప్రజలకి. నిరుద్యోగ సమస్యని పారద్రోలి యువతకి అవకాశాలు కల్పించాలి అంటే యుద్ధ ప్రాతిపాదికన సన్నాహాలు ప్రారంభించాలి. మేము ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. సాంఘికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వెనుకబడిన యువత, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకి సాధికారత చేకూరేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం. మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు, నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి?